సొంతమ్మ గారు మాట్లాడుతుందో కూర్చున్నా ప్లీజ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఉమ్మడి జిల్లాలో సెంట్రల్ టీం పరిశీలిస్తుంది పొలాలకు వెళ్ళి. అదేవిధంగా సెంట్రల్ టీంకి మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాపర్ గారికి, వేదిక రంకించిన పెద్దలకు, రైతు సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా వివిధ హోదాల్లో ఉండే అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సెంట్రల్ టీం వచ్చిందంటే టీం వచ్చింది కాబట్టి చాలా వరకు ఉదయం నుంచి 5 వరకు వాళ్ళన్నీ కూడా పొలాలు కూడా తిరిగి రైతులతో కూడా మాట్లాడి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్న దానికి చాలా సంతోషంగా ఉంది. మా జిల్లాకు కూడా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం మా రైతులందరిలో కూడా ఉంది. ఆ నమ్మకం కూడా బొమ్మ చేయకోకుండా ఏదైతే రైతులు అడిగారో ఈ ప్రాంతాలన్నీ కూడా చూశారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని న్యాయం చేసే బాధ్యత ఈ టీం తీసుకోవాలని ప్రత్యేకంగా రైతులందరూ తరఫున నేను కోరుకుంటున్నాం. ఈరోజు చాలా వరకు నేను కూడా ఒక రైతునే. ముఖ్యంగా చెప్పాలంటే మా కలెక్టర్ గారు కూడా చెప్తున్నా, నేను ఒక 65 ఎకరాలు కంది కూడా వేసాను. ఆ రైతుల కష్టాలు ఏంటనేది స్వయంగా నాకు కూడా తెలుసు. కంది అయితే వర్షాలు కూడా వచ్చినాయి, చెనిక్కాయ వేసాం. వేసిన తర్వాత ఈ సంవత్సరం అన్న మంచి పంటలు తీసుకోవాలని ఎంతో మంది రైతన్నలు ఆనందపడినాం. కానీ వర్షం వచ్చిన తర్వాత చెనిక్కాయ వేసాం. ఉండే రైతులు చెనిక్కాయ వేసుకున్నాం, కంది వేసాం, రకరకాల పంటలన్నీ మనం పెట్టుకున్నాం. కానీ ఒక 2 నెలలు వర్షం ఆగిపోయింది, మళ్ళీ వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది రైతులు కూడా మళ్ళీ పంట పెట్టారు. మళ్ళీ ఇంకా కంటిన్యూగా వర్షం రావడం వల్ల వేరుశనగకాయ పంట కూడా నష్టపోయినామని మా సెంట్రల్ టీం వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. ఎన్ని మందలు కొట్టినా దోంపట్టు కొట్టడం, చిన్న పచ్చ పురుగు రావడం, ఆకులన్నీ రెడ్ ఎల్లో కావడం, ఇట్లా రకరకాలుగా వేరుశనగకాయంతో కూడా రైతులందరూ కూడా నష్టపోయినది ప్రతి ఒక్క రైతులకు కూడా తెలుసు. దాంతో పాటు కందికైతే 4 నెలల క్రాప్ ఉంటుంది, 6 నెలల క్రాప్ కూడా ఉంటుంది కంది. మరి కంది కూడా బాగుంది, చెనిక్కాయ పోయింది కదా, కందన్నా మనం కాపాడుకుందామని రైతులందరూ అనుకున్నాం. ఆ కంది వచ్చిన తర్వాత వర్షాలు డైలీ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కంది కూడా పూత రావడం, వర్షం వస్తేనే రాలిపోవడం, మళ్ళా మనం మందలు కొట్టడం. అవి చిన్న చిన్న పురగలు కానీ ఒక్కొక్క పురగా వచ్చేసి దాదాపు 300 గుట్ట పెడుతుంది ఆకు మీద. ఆ రకంగా ఆకదంతా పసరంతా పీల్చేసి పురగలు కూడా వచ్చినాయి. అది కూడా చూసి రైతులు ఎంత కాస్ట్ మందైనా కూడా తీసుకొచ్చి కాస్ట్లీ మందులు కూడా మనం వాడినా కూడా మనము కంది పంట కూడా కాపాడుకునే పరిస్థితుల్లో ఈ రోజు రైతన్నలు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ పూత పూస్తుంది ఎక్కువ, ఎక్కడ చూసినా పొలాల్లో పచ్చదనం ఉంది. ఆ పచ్చదనం ఉందని రైతులు ఆనందంగా పొద్దున్నే మళ్ళీ మరుసటి రోజు రైతులకే పంట అంతా కూడా ఎక్కువ డిసీజ్ వచ్చే పరిస్థితులు మా అనంతపురం జిల్లాలో కూడా ఏర్పడినాయి. కాబట్టి చాలా వరకు రైతన్నలందరూ పంట నష్టపోయినాం. వర్షాలు వచ్చినాయి కదా అని అంటారు, ఈ రోజు చూస్తే పచ్చగానే ఉంటాయి. మళ్ళీ ఒక 2 నెలల తరపున వస్తే, 2 నెలల తర్వాత వస్తే పంట ఉందా, పంట పండిందా లేదా అనేది ప్రతి ఒక్కరికి అది కూడా తెలుసుకునే బాధ్యత అగ్రికల్చర్ వాళ్ళకు కూడా ఉంటుందని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. మా జాపరన్న గారు కూడా చెప్పినారు, పంట అంటే వాళ్ళు కూడా నాతో మేము ఎట్లా తిరుగుతుంటాం అదే విధంగా తిరుగుతాం. మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి పంటలన్నీ ఏ పంట పెడితే ఎంత రైతుకు లాభం ఉంటుంది, ఏ పంట పెడితే ఎంత నష్టపోతాం అనేది ప్రతి ఒక్క రైతులకు కూడా తెలుసు. పంట పెడతాం, ఈరోజు చెనిక్కాయ వేసినాం, బాగా కాసిందమ్మా చెనిక్కాయ విక్కుందాం అనే తలకే ఏర్పూర్ కొట్టేసి ఉంటుంది. చాలా వరకు సార్ నిన్న కూడా నేను పొలాల్లోకి వెళ్ళినాం, చెనేసేట్లయితే పచ్చగా ఉన్నాయి, పైన కింద చెనిక్కాయ విక్తేనేమో ఏరంతా కులిపోయింది. ఆ రకంగా రైతులందరూ కూడా బాగా నష్టపోతున్నారు. అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ టీం కూడా రైతులు అనంతపురం జిల్లా కానీ సత్సాయి జిల్లా 2 కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇంకా శనగ కూడా ఉంది, నల్లరేగడిలో శనగ వేశారు. వర్షాల వల్ల అది కూడా పులుపు అనేది కూడా తగ్గిపోయి చాలా వరకు శనగ వేసిన వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు శనగ పెట్టిన రైతన్నలు కూడా ఉన్నారు. పత్తి కూడా ఒక రకంగా వర్షాల వల్ల కూడా నష్టపోయినాం. పచ్చిమిర్చి కానీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్
పచ్చిమిర్చి కానీ టమోటా పంట పండిస్తాం. రైతులు పంట పండించినప్పుడు మాత్రం రేట్లు ఉండవు. రైతుకు పంట లేనప్పుడు మాత్రం 70 రూపాయలు 80 రూపాయలు కేజీ పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు టమోటాలు చూస్తే ఎక్కడ చూసినా రోడ్ల మీద పారేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీని గురించి కూడా ఆలోచన చేసి సపరేట్ గా స్పెషల్ గా మన అనంతపురం జిల్లాను కూడా దృష్టిలో పెట్టుకొని దీనికి కూడా ఏమైనా చేయాలని ప్రత్యేకంగా సెంట్రల్ టీమ్ కూడా నేను అడుగుతున్నాం. దాంతో పాటు ఇందాక జాఫర్ అన్న అడిగినట్లు PIBR నీళ్ళు వస్తున్నాయి సార్. కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి చాలా సార్ నేను కూడా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ నియోజకవర్గంలో. నీళ్ళు వస్తున్నాయని ఆనందం ఉంది కానీ చెరువులకి ఏ రోజు కూడా పూర్తి చెరువు ఏ చెరువు నేను పాపాను పోలేదు. ఇప్పుడు కూడా వస్తున్నాయి. డైలీ రైతులు వస్తారు. నీళ్ళు లేకపోతే కనీసం డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. పొలాలకు కూడా తాగడానికి నీళ్ళు లేకుండా అవుతున్నాయి. మాకు నీళ్లు కావాలని చాలా మంది రైతులు వచ్చి ఇళ్ల దగ్గర కూడా వస్తున్నారు. దానికని ఇంకా నీళ్లు ఇంకా 2-3 TMC నీళ్లు కూడా పెంచి అన్ని చెరువులు ధర్మవరం దగ్గర నుంచి మనకి ధర్మవరం కానీ అదేవిధంగా మంత్రి గారి నియోజకవర్గం కూడేరు కానీ ఇవన్నీ కూడా ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం ఎక్కువ ప్రాంతం మా దగ్గర ఉంటుంది. ఫస్ట్ టైం అక్కడ తీసుకుంటారు, మళ్ళీ లాస్ట్ లో తీసుకుంటారు. మధ్యలో మేమందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం మా రైతులు. దానికని నీళ్లు కూడా ఇంకా పెంచి PIBR నీళ్లు ఇంకా రేపు నెల లాస్ట్ దాకా ఇచ్చి నీళ్లు కూడా చెరువులన్నీ కూడా నింపే బాధ్యత మా కలెక్టర్ గారు కూడా తీసుకోవాలని కూడా నేను కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే కలెక్టర్ గారు వాళ్ళ మదర్ కూడా మాట్లాడారు. నేను కూడా రైతు కుటుంబంలో ఉండే నామనమ్మ, అందుకని బాగా మా అబ్బాయి కూడా పని చేస్తానని అమ్మగారు కూడా అన్నారు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ ప్రాంతం రైతన్నలందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉండే చెరువులన్నిటికీ కూడా నీళ్లు అందించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరపున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా 5 ఎకరాలకు పైన భూమి ఎవరికైతే ఉందో ఆ రైతుకి ప్రభుత్వం పథకాలు కూడా రాలేదు. డ్రిప్ పరికరాలు గాని చీనీ చెట్లు గాని ఇవన్నీ పెట్టుకోవాలి. పరిస్థితి లేదు. ఇది కూడా సెంట్రల్ టీమ్ కూడా గుర్తించి 10 ఎకరాలు ఉండే వాళ్ళకు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా రైతులందరి తరపున వాళ్ళకు కూడా నేను కోరుకుంటూ ఏది ఏమైనా మా నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం, చెన్నై కొత్తపల్లి మండలం కూడా 2 మండలాలు కరువు మండలాలుగా లేవు. ఈ 2 మండలాలు కరువు మండలాలుగా కూడా గుర్తించాలని ప్రత్యేకంగా మన సెంట్రల్ టీమ్ ని కలెక్టర్ గారు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. మేడం షీఈ్ ఎ ప్రాక్టీసింగ్ ఫార్మర్. ఇన్ఫాక్ట్ చాలా చక్కగా చెప్పారు మేడం గారు. మరి రైతుల అందరి అభిప్రాయాలు కూడా చాలా చక్కగా చెప్పినటువంటి వ్యక్తి మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కంక్లూజన్ రిమార్క్స్ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ. సభకు నమస్కారం. గౌరవనీయులు కేంద్ర బృందం నుంచి వచ్చినటువంటి డాక్టర్ పొన్నుస్వామి గారు, శ్రీమతి శైలజ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెరిటాల సునీతమ్మ గారు, జిల్లాధికారులు, మండల గ్రామస్థాయి అధికారులు, మీడియా మిత్రులు, వివిధ రైతు సంఘ నాయకులు, స్థానిక గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం చాలా విస్తృతంగా పర్యటన చేస్తూ అనంతపురంలో 2 లొకేషన్స్లో పర్యటన చేసి సమావేశం కూడా అయి ఇప్పుడు వెనక్కి తిరుగుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో నేను స్వయంగా ఇద్దరిని కూడా మొదటి నుంచి చివరి దాకా వాళ్ళతో పాటు పర్యటించి వారు రకరకాల ప్రశ్నల్ని జిల్లా పరిస్థితి గురించి, అలాగే వాళ్ళకి ఏమి అర్థం కాలేదో దాన్ని కూడా 1-2 సారి రిపోర్ట్ కరెక్ట్ ఉందా, ఇది ఎట్లా అంటున్నారు అని కూడా తెలుసుకోవడం విశేషం. అలాగే జిల్లా అధికారులతో కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడే మన సిపిఐ జాఫర్ గారు ఒక రిక్వెస్ట్ని రెస్పాండ్ చేసేటప్పుడు నేను చెప్పాను, ఒక సీనియర్ కేంద్ర బృందం సభ్యుడు అనంతపురం జిల్లాకి రావడం కూడా మాకు మంచిది అని. అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా మరియు జిల్లా నుంచి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి వర్యాలు అందరూ కూడా రైతుల పట్ల చాలా ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు.
9 నెలల క్రితం వచ్చాను. అప్పటి నుంచి కూడా కరువు సమయంలో మనము ట్యాంకర్స్తో నీళ్లు పంపించేదేంటి, తర్వాత ఇరిగేషన్ బోర్డు మీటింగ్ చేయాల్సిందేంటి, ఇవన్నీ కూడా అంటే మన దగ్గర ఉన్న సంపదని సరిగా వాడుకోవడానికి సరైన చర్యలు తీసుకున్నామనేది. అయితే ప్రకృతి వికోపం ముందు మానవ ప్రయత్నం అనేది కూడా విఫలమవుతాయి. అప్పుడు ఇలాంటి కేంద్ర బృందాలు వచ్చి వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. ఇది వాళ్ళకి సంపూర్ణమైన నివేదిక. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాలన్నా వాళ్ళతో కూడా విన్నారు, మీ పిటిషన్స్ కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అనలైజ్ చేసి మన ఇచ్చిన రిపోర్ట్కి మరొకసారి రిపోర్ట్ కూడా అడుగుతారు. రేపు గవర్నర్లు, ముఖ్యమంత్రి గారు, వివిధ శాఖ సెక్రటరీలు, అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు సమావేశం అవుతారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి వాళ్ళు నివేదిక ఇచ్చి కొన్ని రోజుల్లోనే మాకు కావాల్సినటువంటి నష్టపరిహారం వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 5-6 డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, రూరల్ వాటర్ సప్లై, అర్బన్ వాటర్ సప్లై మరియు ఉపాధి హామీ పథకం అన్నీ కలిపి 112 కోట్లు నష్టపరిహారం అడిగాము. అంతేకాకుండా ఇవి రాబోయే సంవత్సరంలో రాకుండా మనం ఏం చేయొచ్చు అనేది ఆయన అడగడంతో ప్రాసెసింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ మరియు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఆర్థిక సహాయం కూడా ఏమైనా ఇవ్వచ్చా అనేది కూడా ఆయన నివేదికలో పెడతాను అని చెప్పడం ఇంకా చాలా సంతోషకరంగా ఉంది. అంటే ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం ఊరికే వాళ్ళకి ఇచ్చిన పనుల్ని చేసి వెళ్ళడం కాకుండా సలహాలు, సూచనలు కూడా తీసుకొని వాళ్ళ నివేదికలో పెడతారని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెరిటాల సునీత మేడం గారికి, స్థానిక రైతులు అందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. ఏమన్నా రైతు సోదరులు ఏమైనా అర్జీలు ఉంటే వచ్చి ఇవ్వండి. ఈనాటి యొక్క ఐఎంసీటీ విజిట్ చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పరిటాల సునీత గారికి, అదేవిధంగా మనకి టీం మెంబర్స్ గా చేసిన సమాజ గారికి, పొన్నుస్వామి వారికి, మన జిల్లా కలెక్టర్ వినోద్ గారికి, వివిధ జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాత్రికేయులకి, ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా మన రాప్తాడు మండలానికి, విలేజ్ సంబంధించిన రైతు సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. They're spending some labor that if can be controlled with the marriages. That is one of the long pending. I wanted